నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం డామ్ మెనిపులేషన్ అయితే చూడబోతున్నాం. లాస్ట్ లెక్చర్ అందరూ చూసారనుకుంటున్నాను. డామ్ అంటే ఏంటి అన్నది మీకు ఐడియా రావడం కోసం ఒక ఇంట్రడక్షన్లో ఇచ్చాను. ఈ లెక్చర్లో డామ్ మెనిపులేషన్ అయితే నేర్చుకోబోతున్నాం. ఓకే, డామ్ అంటే ఏంటి? ఒక డాక్యుమెంట్. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లో మనకి బ్రౌజర్ ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ ఫామ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఆబ్జెక్ట్స్ని లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? దానికి మామూలుగా అయితే మనకి 3 ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే సెలెక్టర్స్. ఓకే, డామ్లో సెలెక్టర్స్, ఆ తర్వాత మెథడ్స్, ఇంకోటి వచ్చేసి ఈవెంట్స్. ఈ 3 ఉన్నాయి. ఈ 3 అయితే మనం చూడబోతున్నాం. ఈ లెక్చర్లో అయితే మనం సెలెక్టర్స్ చూద్దాం. ఓకేనా? సో సెలెక్టర్స్ అంటే ఏంటి? నార్మల్గా మనకి ఆబ్జెక్ట్ ఫామ్ చేసుకుంటుందా బ్రౌజర్లో. ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పర్టికులర్ నాకు H1 అని ఉంది. ఆ H1కి నేను కలర్ ఇచ్చుకోవాలి, లేకపోతే ఆ H1లో ఉన్న టెక్స్ట్ మార్చుకోవాలి. సో అందుకని దాన్ని సెలెక్ట్ చేయాలి కదా. ఓకేనా? దాన్ని టార్గెట్ చేయాలి బేసిక్గా. సో ఆ టార్గెట్ అన్నది ఎలా చేస్తాము అన్నది ఇందులో చూద్దాం. ఓకేనా? మనకి టార్గెట్ చేయడానికి 5 ఉన్నాయి. ఓకే, ఎలా టార్గెట్ చేస్తాం? సెలెక్టర్స్ 5 సెలెక్టర్స్ ఉన్నాయి. బేసిక్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ 5. ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంట్. గుర్తుంచుకోండి, అన్నిటికీ డాక్యుమెంట్ అని పెట్టాలి. ఎందుకంటే మీరు డాక్యుమెంట్ ఉంది కదా, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఉంది అవునా, ఈ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ అని రాయాలి మనం. ఎందుకు డాట్ అని రాస్తున్నాం? ఎందుకంటే డాక్యుమెంట్ ఒక ఆబ్జెక్ట్ కాబట్టి. ఆబ్జెక్ట్ని ఎలా యాక్సెస్ చేస్తాం? డాట్ ఆపరేటర్తో కదా. సో డాక్యుమెంట్ డాట్ అని రాసి గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు ఎలిమెంట్స్కి ఐడీలు ఇస్తారు అవునా, ఇక్కడ మీరు చూసుకుంటే కోడ్లో ఓకే క్లాస్ H1 ఒకటి రాశాను ఇక్కడ నేను. ఓకే, H1లో హాయ్ అని రాశాను టెక్స్ట్. ఇప్పుడు దీనికి ఒక క్లాస్ ఇచ్చాను, ఇంకొక ఐడి ఇచ్చాను అవునా. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే గెట్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ని తెచ్చుకో. దేంతో తెచ్చుకోవాలి? బై ఐడి, ఐడితో తెచ్చుకో అని చెప్తున్నాను. ఓకే, ఎప్పుడైతే మీరు గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఇచ్చి, ఇక్కడ మెథడ్ కదా ఇది. ఏంటిది అంతా? ఇది ఒక మెథడ్. ఆబ్జెక్ట్లో మనం మెథడ్ని యాక్సెస్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ బ్రాకెట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ బ్రాకెట్స్ లోపల ఓకే దీని పేరేంటి? ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? హెడ్డింగ్ అని ఇచ్చాను. సో దాని పేరు రాసుకోవాలి. ఇక్కడ నేమ్ అని రాస్తాను. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఐడి నేమ్ అని రాస్తాను. ఏదైతే ఐడి నేమ్ ఉందో అలా ఇక్కడ ఇవ్వాలి. ఇది ఇస్తే మీరు ఐడితో సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతారు. దీన్ని ఐడి సెలెక్టర్ అంటాం. ఓకే, జావా స్క్రిప్ట్లో ఐడి సెలెక్టర్ అంటాం దీన్ని. ఓకే, ఐడితో మనం ఎందుకు ఐడి అంటున్నాము? ఎందుకంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో సెకండ్ వచ్చేసి డాక్యుమెంట్ సేమ్. ఓకే, డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఓకే, ఎలిమెంట్స్ ఎస్ ఉండాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ ఎలిమెంటే. ఎందుకని? మనం ఎప్పుడైతే ఇది ఉందో ఏది ఈ ఐడి, దాన్ని యునీక్ పెట్టుకుంటాం అవునా. ఎందుకంటే నేను ఐడి క్లాస్లో లెక్చర్లో చెప్పాను. ఓకేనా? ఐడి క్లాస్లో ఏం చెప్పాను? ఐడి అనేది యునీక్ ఉంటుంది, కానీ క్లాస్ మాత్రం చాలా ఉండొచ్చు అవునా. ఒకటి కాదు, ఒక 10 అన్న మీరు క్లాస్కి సేమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు అవునా. సో అలా సేమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు కాబట్టి మనం ఎలిమెంట్స్ అని ఇవ్వాలి. ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఓకే, గుర్తుంచుకోండి, ప్రతిదానికి నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్లో పెడుతున్నాను. అది ఇంపార్టెంట్, క్యాపిటల్ లెటర్లో పెట్టాలి. ఓకేనా? ఇది క్యామెల్ కేస్. ఇది ఫస్ట్ క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్మాల్ లెటర్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేవి అంటే గెట్ అన్న ఒక వర్డ్ అవునా, తర్వాత ఎలిమెంట్స్ అన్నది ఇంకో వర్డ్. సో ఎలిమెంట్స్లో క్యాపిటల్ ఈ బై క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ ఎన్. ఓకే, ఇక్కడ మీరు ఏం ఇచ్చుకోవాలంటే దీని యొక్క క్లాస్ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మన క్లాస్ నేమ్ ఉంది కదా, హెడ్డింగ్ అని. సో ఆ యొక్క క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను క్లాస్ నేమ్ అని రాస్తాను. ఓకే, సో ఆ క్లాస్ నేమ్ ఇచ్చుకుని, కాకపోతే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ డిఫరెంట్గా పనిచేస్తుంది. ఎందుకు డిఫరెంట్గా పనిచేస్తుంది? ఒక ఎరేలా పనిచేస్తుంది. బేసిక్గా ఎరేలా ఎందుకు పనిచేస్తుంది అంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అవునా. మీరు గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఇస్తే ఆ 10 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ కింద ఒక ఎరేలో పెట్టేస్తుంది సింపుల్గా. సో ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవాలి. 0 అంటే ఫస్ట్ది వస్తుంది, 1 అంటే సెకండ్ది వస్తుంది, 2 అంటే థర్డ్ది వస్తుంది, అలా అనమాట. సో ఎరేని ఎలా యాక్సెస్ చేసుకుంటాం అలా యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, మనకి థర్డ్ది వచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్, ఇది కూడా ఎలిమెంట్సే, బై ట్యాగ్ నేమ్. ఓకే, మనకి ట్యాగ్ సెలెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఒకవేళ H1 అన్న ఒక 10 ఉన్నాయి అనుకుందాం, సేమ్ ఇది కూడా మన క్లాస్ లాగే పనిచేస్తుంది. కాకపోతే మీరు క్లాస్ నేమ్ బదులుగా ఆ ట్యాగ్ నేమ్తో సెలెక్ట్ చేసుకుంటారు. ట్యాగ్ నేమ్ ఏమి ఉండాలి? H1 అని, P అని, div అని. ఫర్ ఎగ్జాంపుల్ div అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ ట్యాగ్ నేమ్ అని ఇస్తాను. ట్యాగ్ నేమ్ ఇది కూడా సేమ్ క్లాస్ నేమ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ట్యాగ్ నేమ్ మల్టిపుల్ ఉండొచ్చు కదా. ఇప్పుడు మల్టిపుల్ డివ్స్ ఇచ్చారు మీరు, అందులో ఏ div అనేది ఎంచుకుంటుంది? మీరు పర్టికులర్గా చెప్పాలి అంటే ఇక్కడ మీరు ఎరేలా వాడుకోవాలి. ఎందుకంటే ఇది కూడా ఏం చేస్తుంది? ఒక ఎరే ఫామ్ చేసేస్తుంది. దాంతో మీరు సింపుల్గా 0 అంటే ఫస్ట్ వచ్చే డివ్,
ఓకే 1 అంటే సెకండ్ వచ్చే డివ్, 2 అంటే థర్డ్ వచ్చే డివ్, అలాగా అరేని యాక్సెస్ చేసుకున్నట్టు. ఓకే వీటికి రీప్లేస్మెంట్గా అంటే ఇవన్నా వాడుకోవచ్చు లేదా ఆర్. ఓకే మనకి రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్వెరీ సెలెక్టర్. ఓకే క్వెరీ సెలెక్టర్ అండ్ రెండోది వచ్చేసి క్వెరీ సెలెక్టర్ ఆల్. ఓకే ఈ రెండు ఉన్నాయన్నమాట. ఓకే ఈ మధ్యలో ఇది ఎక్కడైతే ఉందో ఈ మధ్యలో ఓకే మనం సిఎస్ఎస్కి ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ట్యాగ్ అయితే సింపుల్గా H1 అని ఇచ్చేస్తాం అవునా, లేకపోతే div అని ఇచ్చేస్తాం, అలా ఇచ్చేసుకోవచ్చు సింపుల్గా. లేదా ఒకవేళ ఐడి అనుకోండి, ఐడితో మనం హ్యాష్ ఇచ్చుకుని సిఎస్ఎస్లో ఎలాగ సెలెక్ట్ చేసుకుంటాం, హ్యాష్ ఇచ్చుకుని ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరు హెడ్ అనుకోండి, హెడ్ అని ఇచ్చుకుంటాం. అలాగా హ్యాష్ అని ఇచ్చి ఐడి నేమ్ ఇవ్వాలి. లేదా ఆర్ ఓకే డాట్ ఇచ్చి క్లాస్ నేమ్ ఇవ్వాలి. సింపుల్గా ఇలా ఇస్తే మీకు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేస్తుంది అది. నేను 99.99% ఇవే వాడతాను. ఎందుకంటే చూసారా ఇక్కడ నాకు ఐడికి సెపరేట్గా క్లాస్కి సెపరేట్గా ఉంది, కానీ నాకు క్వెరీ సెలెక్టర్ ఏంటి సింపుల్గా ఐడికి ట్యాగ్ కూడా ఆర్ ట్యాగ్ నేమ్, ఇక్కడ ట్యాగ్ నేమ్ ఇచ్చేసుకోవచ్చు మీరు సింపుల్గా. ఓకే సో దేన్నైతే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో మామూలు సిఎస్ఎస్లో మనం డాట్ హ్యాష్ లేకపోతే ట్యాగ్ నేమ్ వాడుకుంటాం కదా, అలా ఇక్కడ ఇచ్చుకుంటే అది సెలెక్ట్ చేసేస్తుంది. ఓకే గుర్తుంచుకోండి, ఒకవేళ ఒకటే క్లాస్ ఉందనుకోండి, ఒకటే క్లాసు ఒకటే ట్యాగ్ ఉంటే మీకు డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తుంది. కాకపోతే 10 ఉన్నాయి అప్పుడు ఇది సెలెక్ట్ చెయ్యదు. ఏం చేస్తుంది అనుకుంటున్నారు, అప్పుడు మీరు వాడాల్సింది క్వెరీ సెలెక్టర్ ఆల్, అంటే అన్నిటిని సెలెక్ట్ చేయి. సేమ్ ఇది కూడా ఇలాగే ఉంటుంది సింటాక్స్. కాకపోతే క్వెరీ సెలెక్టర్ బదులుగా మీరు క్వెరీ సెలెక్టర్ ఆల్ అని పెట్టాలంటే అన్ని ఒక 10 క్లాసులు ఉన్నాయి, అంటే 10 డివ్లు ఉన్నాయి. ఆ 10 డివ్లకి 10 క్లాసులు ఇచ్చారు. ఓకే ఆ ఒక్క క్లాస్తో మీరు అన్నీ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ క్లాస్ని ఇచ్చినప్పుడు 10 సెలెక్ట్ అవుతాయి. అప్పుడు మీరు ఇక్కడ 10 సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ 0 1 అని పెట్టుకున్నా లేకపోతే ఫార్ లూప్ రన్ చేసుకున్నా సరే మీకు అన్నీ సెలెక్ట్ అవ్వాలంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఓకేనా సో ఇన్ని అయితే ఉన్నాయి మనకి. ఓకేనా సో నేను పర్సనల్గా 99.99% ఇవే వాడతాను. ఓకే ఫర్దర్గా ఉన్న లెక్చర్స్లో కూడా నేను ఇవే వాడతాను. బట్ గుర్తుంచుకోండి ఇక్కడ క్వెరీ సెలెక్టర్ అని రాశాను, బట్ డాక్యుమెంట్ డాట్ రాయాలి. ఓకేనా ఎందుకంటే మనం డాక్యుమెంట్ లోపల కదా మొత్తం అంతా చేసేది. సో అందుకని ఎస్ ఆర్ ఎస్ మనం డాక్యుమెంట్ డాట్ రాయాలి. ఓకేనా సో మనకైతే ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్గా ఎలా అప్లై అవుతాయో చూద్దాం. ఓకే నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ రాశాను, ఆ ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను. ఓకే గైస్ ఇక్కడైతే నేను ఒక H1 అయితే రాసుకున్నాను. ఈ H1 లోపల ఒక క్లాస్ ఇచ్చాను, దాంతోపాటు ఒక ఐడి ఇచ్చాను. అంటే మనకి ఇప్పుడు 3 అవైలబిలిటీలో ఉన్నాయి. ట్యాగ్ నేమ్ ఉంది, క్లాస్ నేమ్ ఉంది, అలాగే ఐడి నేమ్ కూడా ఉంది. అవునా టెక్స్ట్ కూడా ఉంది అందులో హాయ్ అని. ఓకేనా సో రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు వచ్చింది హాయ్ అని. ఇప్పుడు ఈ యొక్క H1 అన్నది మూడిటితో సెలెక్ట్ చేద్దాం. ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం దీన్ని. లెట్ వై లేకపోతే ఎక్స్ అని ఇచ్చుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేను ఆ 3 ఇవి ఏవైతే ఫస్ట్ 3 ఉన్నాయో ఆ ఫస్ట్ 3 చూపిస్తాను మీకు. ఓకే ఈ ఫస్ట్ 3 ఇవి చూపిస్తాను, ఆ తర్వాత ఎందుకు ఇవి బెటరు అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా చూసారా ఈ క్యాపిటల్ బి క్యాపిటల్ ఐ క్యాపిటల్. ఓకే సో ఇక్కడ మీరు ఐడి నేమ్ ఇచ్చుకుంటే ఇక్కడ హ్యాష్ ఇవ్వకూడదు గుర్తుంచుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఐడి అని స్పెసిఫై చేస్తున్నారు. అవునా సో ఇక్కడ హ్యాష్ ఏమేమి ఇవ్వకూడదు, జస్ట్ దాని పేరు. నేను పేరు ఏమని ఇచ్చాను, హెడ్డింగ్ అని ఇచ్చాను. అవునా సో ఈ హెడ్డింగ్ అన్నదే నేను ఇక్కడ సింపుల్గా హెడ్డింగ్ అని ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను చూడండి. కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ అని చేస్తే నాకు ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా అందుకని నేను దీని మీద హైలైట్ చేస్తే చూసారా నా ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. సో అలా అనమాట, అలాగా మీరు ఐడితో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు దీన్ని నేను కమెంట్ అవుట్ చేస్తాను. కమెంట్ అవుట్ చేసి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్తో దీన్ని ఎలా సెలెక్ట్ చేయాలనో చూపిస్తాను. ఓకే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఇగోండి గెట్ ఎలిమెంట్స్ ఎస్ ఉంటుంది గుర్తుంచుకోండి, క్లాస్ నేమ్కి ఇప్పుడు ఎస్ ఉంటుంది. ఓకే బై క్లాస్ నేమ్ అని ఇచ్చి ఏంటి క్లాస్ నేము ఇక్కడ కూడా మీరు డాటా ఏమి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు అదొక క్లాసు అని, అంటే అది క్లాస్ కోసం ఎత్తుక్కుంటుంది. క్లాస్ నేమ్ ఏముంది హెడ్డింగ్ అని ఉంది. సో ఆ క్లాస్ నేమ్ యొక్క ఇక్కడ మీరు స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే ఎప్పుడైతే మీరు ఇక్కడ స్పెసిఫై చేస్తారో ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేమొస్తుంది, ఒక అరే వస్తుంది, HTML కలెక్షన్ వస్తుంది. ఇక్కడ అంటుంది HTML కలెక్షన్ ఒక అరేలో వస్తుంది. అవునా నాకేంటి ఇందాక ఎలిమెంట్ సెలెక్ట్ అయింది, బట్ ఇది నాకు ఒక కలెక్షన్లో వస్తుంది అనమాట, అంటే ఒక అరే ఫామ్ చేసేసింది. అందుకని నేను ఎందుకు అరే ఫామ్ చేసిందంటే ఇది ఎలిమెంట్స్, ఇది అంటే మల్టిపుల్ ఉండొచ్చు. ఒకవేళ ఇవి 2 ఉంటే ఇవి 10 ఉంటే ఓకే సేమ్, ఎందుకంటే క్లాస్ నేమ్ అన్నది మల్టిపుల్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఫస్ట్దే కావాలి అంటే ఇక్కడ మీరు 0 అని పెట్టుకుంటే ఏదైతే ఇది ఫస్ట్ది కదా సో అందుకని ఇది వస్తుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఇప్పుడు సెలెక్ట్ అయింది.
ఓకేనా. సో అలాగా ఎరేలా పనిచేస్తుంది సింపుల్గా. ఓకేనా, నేను మీకు ఇప్పుడు 2 పెట్టి చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో దీన్నే కాపీ చేసి కింద పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి హౌ అని రాస్తాను. హౌ అని రాసి ఇక్కడ హెడ్డింగ్ 1, ఎందుకంటే ఎప్పుడు ఐడి మనకు యూనిక్ ఉండాలి కదా, ఈ క్లాస్ అనేది సేమ్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే నేను రన్ చేస్తాను చూడండి. చూసారా నాకేమొచ్చే 2 వచ్చాయి. ఇదిగోండి కలెక్షన్ 2 ఉన్నాయి అందులో. ఓకే, అలా 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, అందుకని చెప్పి మనకి 1 ఉన్నా సరే ఎర్రర్లో ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను దీనికి 1 అని పెడతాను చూడండి. 1 అంటే నాది సెకండ్ది 0 1. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేం సెలెక్ట్ అయింది, ఇంకోటి డాట్ హెడ్డింగ్ ఫస్ట్ సెలెక్ట్ అయింది. అవునా, అంటే 0 1 ఇది సెలెక్ట్ అయింది. ఓకే, సో అలాగా మీరు ఏదైతే మీకు ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని క్లాస్ నేమ్తో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇది ఇవ్వాలి. ఓకేనా, సో అది ఇవ్వకపోతే మీకు పనిచేయదు. చూసారా H1 హెడ్డింగ్ 1 ఉంటుంది, హెడ్డింగ్ 1 డాట్ హెడ్డింగ్. డాట్ హెడ్డింగ్ అంటే ఏంటి, ఇది హెడ్డింగ్ 1 అని దేనికి ఇచ్చాను ఇక్కడ మీరు చూసుకుంటే, చూసారా హెడ్డింగ్ 1 అని దేనికి ఇచ్చాను ఐడి, ఇదిగోండి హెడ్డింగ్ 1 అంటుంది. అవునా, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఓకే, ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు ఈ మెథడ్స్కి. ఓకే, సో అలాగా మీరైతే చేసుకోవచ్చు. సేమ్ ఇదే మెథడ్ మీకు ట్యాగ్స్ కూడా సేమ్ ఇలాగే అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మారుస్తాను చూడండి, బై గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ H1 అని ఇవ్వాలి. ఓకే, ఎందుకని ట్యాగ్ నేమ్ అని ఇవ్వాలి. నేను ఇందాకేమి ఇచ్చాను, హెడ్డింగ్ అని ఇచ్చాను. హెడ్డింగ్ అనేది ట్యాగ్ నేమ్ కాదు కదా, H1 అన్నది ట్యాగ్ నేమ్. సో నేను ఏమి ఇవ్వాలి ఇక్కడ H1 అని ఇవ్వాలి, అందుకనే నాకు ఎంటీ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. ఇందాకలాగే క్లాస్ లాగే వచ్చాయి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ 0 అని ఇస్తాను చూడండి. ఎప్పుడైతే 0 అని ఇచ్చానో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేమో సెలెక్ట్ అవుతుంది, ఫస్ట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, అదే 1 అని ఇస్తే నాకు సెకండ్ సెలెక్ట్ అవుతుంది. చూసారా ఇప్పుడు సెకండ్ సెలెక్ట్ అయింది. ఓకే, సో అలాగే ట్యాగ్ నేమ్తో సెలెక్ట్ చేసుకోవాలంటే ట్యాగ్ నేమ్తో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇవన్నీ ఏంటి దీంతో. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కానీ, క్లాస్ నేమ్ కానీ, లేకపోతే ట్యాగ్ నేమ్ కానీ, ఇవి 99% నేనైతే వాడను. ఓకే, నేనేం వాడతానంటే చాలా ఈజీ ఇది క్వెరీ సెలెక్టర్. సో మీరు కూడా క్వెరీ సెలెక్టర్ వాడడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు నేను క్వెరీ సెలెక్టర్ అన్న చూపిస్తాను చూడండి. ఇదంతా తీసేసి మీకు క్వెరీ సెలెక్టర్ ఎలా రాయాలో చూపిస్తాను. ఇప్పుడు లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అని రాసి సింపుల్గా ఇందులో మీరు సిఎస్ఎస్కి ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అలా సెలెక్ట్ చేసుకున్నట్టు రాసేసుకోవచ్చు సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ H1 అని ఇచ్చాను. ఓకే, H1 అని ఇస్తే నేను గుర్తుంచుకోండి ఇక్కడ నాకు 2 ఉన్నాయి. అవునా, ఒకటే ఉంటే ఏమవుతుంది, 2 ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఓకే, నేను ప్రస్తుతానికి అయితే ఒకటే ఇస్తున్నాను. ఒకటి ఇచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఓకే నేను అవుట్పుట్ చేయలేదు కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఇప్పుడు ఎక్స్ అని రాస్తాను, అంటే దీన్ని ఇందులో పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఫస్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు 2 ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఓకే, 2 ఉన్నాయి అనుకుందాం. ఓకే, 2 ఉన్నప్పుడు ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది, నాది ఫస్ట్దే సెలెక్ట్ అవుతుంది. 2 ఉన్నా మీరు 10 ఉన్నా ఫస్ట్దే సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే క్వెరీ సెలెక్టర్ ఎప్పుడైనా సరే ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుని ఆపేస్తుంది అక్కడితో. ఓకేనా, ఇంకా ఫర్దర్గా వెళ్ళదు. మీకు 2 కావాలి అంటే సింపుల్గా ఆల్ అని పెట్టుకుని ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నోడ్ లిస్ట్ ఇస్తుంది, అంటే 2 ఇవ్వండి హెడ్డింగ్ 1 2 సెలెక్ట్ అయ్యాయి. ఓకే, సో అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఐడితో సెలెక్ట్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ డాట్ హెడ్డింగ్. ఓకే, ఇదేంటి క్లాస్తో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, రిఫ్రెష్ చేస్తే చూసారా నా క్లాస్తో ఫస్ట్ సెలెక్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు 2 సెలెక్ట్ అవ్వాలంటే సింపుల్గా ఆల్ పెట్టుకోవడమే. ఓకే, ఆల్ పెట్టుకుంటే చూసారా ఇప్పుడు 2 వచ్చినాయి మళ్ళీ. ఓకే, అదే మీరు ఐడితో సెలెక్ట్ చేయాలనుకోండి హెడ్డింగ్ ముందు మీరు హ్యాష్ అని పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి వీటికి ఇవి మెన్షన్ చెయ్యాలి క్వెరీ సెలెక్టర్లో, ఎందుకంటే మనం ఇక్కడ క్వెరీ సెలెక్టర్లో చెప్పట్లేదు ఐడియా క్లాసా అని. ఓకే, అలా చెప్పట్లేదు కాబట్టి మీరు హ్యాష్ కానీ లేకపోతే డాట్ కానీ ఇవి వాడుకోవాల్సిందే. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నా ఫస్ట్ సెలెక్ట్ అయింది హ్యాష్. ఇప్పుడు హెడ్డింగ్ 1 అని ఇస్తాను. ఓకే, అది సెకండ్ కదా హెడ్డింగ్ 1. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు హెడ్డింగ్ 1 వచ్చింది, సెకండ్ సెలెక్ట్ అయింది. ఓకే, ఇలాగా మీరు సెలెక్టర్స్ని అయితే చేసుకోవాలి. ఓకేనా, సో ఇవి 5 అయితే ఉన్నాయి. నేను అయితే మీకు రికమెండ్ చేస్తాను. ఓకే, క్వెరీ సెలెక్టర్ వాడుకోండి. క్వెరీ సెలెక్టర్ అన్నది చాలా చూసారా ఎంత క్విక్గా ఉందో, ప్లస్ సింపుల్గా మీకు ఎక్కువ ప్రాబ్లం లేకుండా సింపుల్గా క్వెరీ సెలెక్టర్ మీరు సిఎస్ఎస్ ఆల్రెడీ నేర్చుకున్నారు ఎలా సెలెక్ట్ చేయాలని, అలా రాసేసుకుంటే సరిపోతుంది. సో అందుకని చెప్పి క్వెరీ సెలెక్టర్ని ప్రిఫర్ చేయండి. ఓకేనా, సో ఇలాగైతే మనం సెలెక్టర్స్ని అయితే వాడుకుంటాం. చూసారా ఆల్మోస్ట్ నాకు సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ లెక్చర్లో నేను మెథడ్స్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, ఏంటా మెథడ్స్ అంటే ఇంకొన్ని మెథడ్స్ అని రాశాను కదా ఇక్కడ. మెథడ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో హాయ్ అని ఉంది. అవునా, సో ఎప్పుడు నేను ఇక్కడ ఒక బటన్ ఇస్తాను, ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేసినా లేకపోతే దీని మీద క్లిక్ చేసినా నాకు ఈ టెక్స్ట్ మారిపోవాలి, లేకపోతే దీని కలర్ మారిపోవాలి, లేకపోతే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోవాలి. అలాగా మనం డామ్లో చేంజెస్ చెయ్యాలి అంటే
దానికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ మెథడ్స్ అనేవి మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్ మెథడ్స్లో కలుద్దాం గైస్.